కరెంటు లేదు, సాగునీళ్లు లేవు, భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆకలి చావులు, యావత్ నల్గొండ జిల్లా బిడ్డలంతా హైదరాబాద్ పోయి ఆటోలు నడుపుకొని కూలీనాలు చేసుకొని బతికినాం 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో. కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుగా ఉన్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయినారు. మరి ఎవ్వరు కూడా కనీసం మంచినీళ్ళు ఎందుకు తెచ్చేయలే? కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండే తెలంగాణకు కనీసం మంచినీళ్ళు తెచ్చేయలే, కరెంటు ఇయ్యలే. మరి ఇయ్యాలి ఎట్లా వచ్చింది కరెంటు? ఇవాళ ఎట్లా వచ్చినాయి మంచినీళ్ళు? అంటే కష్టపడితే పని చేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈవేళ నేను పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చినప్పుడు మీకు మాట చెప్పిన, నల్లగొండ నేనే దత్తత తీసుకుంటా, బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పిన. ఇవాళ నల్లగొండ మధ్యలో కరోనా వచ్చి 1 సంవత్సరం ఆలస్యం జరిగింది, కానీ తర్వాత వచ్చి తగులుకున్నవైతే నల్లగొండ పట్టణం వేళ ఎట్లా తయారైందో మీ కళ్ళ ముందరనే ఉంది. భూపాల్ రెడ్డి గారు పట్టుబట్టి నన్ను తీసుకొచ్చి, ఆ పురపాలక మంత్రిని తీసుకొచ్చి ఒక పట్టణానికి 1400 కోట్ల రూపాయలు మంజూరు చేసి నల్లగొండ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. నల్లగొండ పట్టణ అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందర ఉంది. నల్లగొండకు ఐటీ టవర్ కూడా వచ్చేసింది. 1000-15 మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మరి అంతకుముందు 2 దశాబ్దాలు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన టైంలో నల్లగొండ పట్టణం ఎట్లా ఉండే, మంచినీళ్ళు ఎట్లా ఉండే, కరెంట్ ఎట్లా ఉండే? పట్టిగా అడ్డం పొడుగు మాట్లాడు కాదు, పని ఏం జరిగింది, ఎవరు చేసినారు అని ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. అనేకమైనటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ మొకాన కొడితే దాని ఇలా 2000 ఇస్తూ ఉన్నాం. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, రేపు ఎన్నికల తర్వాత